హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2090 ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ నుంచి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనం ఇవి మ్యాథ్స్ క్వశ్చన్లు. మ్యాథ్స్లో ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో కూడా చూడండి. సో ఇది సెకండ్ వీడియో అనమాట. సో ఇందులో కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 4 కాసాగు ఎంత అని ఇక్కడ. మరి కాసాగు అంటే ఇక్కడ కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం అనమాట. మరి చూడండి, ఇక్కడ వీటి కాసాగా మనకి ఏమవుతుందంటే ఈ ఇచ్చినటువంటి 4 కూడా మనము ఈ 4 కూడా సమాసాలు గుణిస్తే మనం వచ్చేటువంటిదే మనకు వీటి కాసాగా అవుతుంది అనమాట. అయితే మనకు తెలిసి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటంటే సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, లేకపోతే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనకి ఫార్ములా ఏమంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావడం జరుగుతుంది. ముందేం చేద్దామంటే మనము సో ఇచ్చినటువంటి ఈ రెండు పదాలు ఏవైతే ఆ రెండు కూడా గుణిద్దాం. మనం దీనిలాగా రాసే మోసం చెప్పినప్పుడు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఏమవుతున్నప్పుడు దీనిలాగా రాస్తే మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్కి సమానం కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అర్థమైంది, ఇక్కడ వీటి మొత్తము తర్వాత ఇది ఈ రెండు గుణిద్దాం మనం. వీటి మొత్తం విలువ ఇంటూ తర్వాత ఈ విలువను గుణిద్దాం మనం. మరి వీటి మొత్తం విలువ ఎంత చెప్పండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కాబట్టి ఇది గుణిద్దాం మనము. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ తర్వాత ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది కూడా మనం ఇదే సూత్రం వాడతాం మనము, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వాడతాం మనము. అయితే ఏ అంటే మనకి ఎంత ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ బి అంటే ఎంత ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే ఎంత వై స్క్వేర్ కాబట్టి వై స్క్వేర్ తర్వాత మళ్ళీ చెప్పండి బి స్క్వేర్ అంటే ఈ 2 కాబట్టి 2 వస్తుంది అనమాట. ఇక్కడ ఈ సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 2 జా 4 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 2 2 జా 4 అనమాట. కాబట్టి ఈ మొత్తం విలువ మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ వై పవర్ 4 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ మొత్తం విలువ ఇంటూ ఈ విలువ కాబట్టి ఈ మొత్తం విలువ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ మనకు ఎక్స్ పవర్ 4 వై పవర్ 4కి సమానం కాబట్టి మళ్ళీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎంత చెప్పండి, ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 4 అనమాట. సేమ్ ఇది కూడా మనకి ఎట్లుంది, ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది ఇక్కడ. మరి కంపేర్ చేస్తే ఏ అంటే ఎంత ఉంది, ఇక్కడ ఏ అంటే ఎక్స్ పవర్ 4 ఉంది, బి అంటే వై పవర్ 4 ఉంది ఇక్కడ. మరి మనకేంది ఏ స్క్వేర్ అంటే అర్థమైంది, ఇక్కడ ఏ ఫస్ట్ రాస్తాం కాబట్టి ఏ అంటే ఎంత ఇక్కడ ఎక్స్ పవర్ 4 తర్వాత స్క్వేర్ ఇక్కడ మైనస్ నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత వై పవర్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అనమాట. ఇక్కడ సూక్ష్మీకరిస్తే ఏమో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 2 జా 8 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 4 2 జా 8 కాబట్టి ఇచ్చినటువంటి విలువల యొక్క మొత్తం మనకి కాసాగ ఎంతంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 8 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 8కి సమానం కావడము జరుగుతుంది. కాబట్టి వీటి మొత్తం కాసాగ ఎంతంటే ఎక్స్ పవర్ 8 మైనస్ వై పవర్ 8కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి మనము, ఇవన్నీ కూడా గుణించాలి మనం. అయితే ఏం చేస్తాం, మనం సూత్రం ప్రకారం గుణిస్తాం మనం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే వచ్చే ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఈ రెండోసారి గుణించాలా. తర్వాత వచ్చిన విలువ ఇంటూ మళ్ళీ ఈ విలువ మళ్ళీ మొత్తం విలువ ఇంటూ ఈ విలువ గుణిస్తే మనకు వచ్చేది ఏమంటే ఈ సూత్రం ప్రకారం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 8 మైనస్ వై పవర్ 4 8 రావడము జరిగిందనమాట. తర్వాత రెండో ప్రాబ్లం చూద్దాము. రెండో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అను ఘన బహుపది ఒక శూన్యము -1 అయితే మిగతా రెండు శూన్యాల లబ్ధం ఎంతనండి ఇక్కడ. అయితే చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఇచ్చినటువంటి ఘన బహుపది ఏదైతే ఉంటుందో దాన్ని మనము సాధారణంగా ఘన బహుపదికి సాధారణ రూపం ఏమంటే మనకు ఘన బహుపదిగా సాధారణ రూపము ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనమాట. వీటికి మొత్తం మనం 3 సాధనాలు తీసుకుంటాం మనము. వీటికి మొత్తము 3 శూన్యాలు ఉంటాయి అనమాట. 3 శూన్యాలన్నా కారణాంకాలన్నా ఒకటే అనమాట. శూన్యాలన్నా కారణాంకాలన్నా భాజకాలన్నా మొత్తం ఒకటే అనమాట. మూలాలు కూడా అంటారు వాటిని. కాబట్టి సో ఇది మనకు బహుపదిక సాధారణ రూపం అనమాట. వీటి యొక్క 3 శూన్యాలు మనము ఆల్ఫా బీటా గామా అనుకుంటాం మనము. మరి ఈ 3 శూన్యాలు వీటి యొక్క శూన్యాలు అయినట్లయితే సో వీటికి శూన్యాలకు గుణకాల మధ్య సంబంధం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనము మైనస్ బి బై ఏగా రాస్తాం. అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు మనము సి బై ఏగా రాస్తాం. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏగా రాస్తాం అనమాట. ఇవి ఏంటివి, ఇచ్చినటువంటి బహుపది యొక్క శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం అంటే గుర్తుపెట్టుకోవాలా. ఇచ్చినటువంటి ఘన బహుపదికి మనకు ఆల్ఫా బీటా, ఇది బీటా అనమాట. సో ఆల్ఫా బీటా ఇట్లా రాస్తారు. ఆల్ఫా బీటా గామా 3 శూన్యాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటంటే మైనస్ బి బై ఏ అనమాట. బి ఇక్కడ ఉంటే ఏమైనా రాస్తాం మనం. మరి అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏగా రాస్తాం. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ మైనస్ డి బై ఏ అనమాట. ఇదనమాట. అయితే చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి బహుపదిని మనం దీంతో కంపేర్ చేసుకుంటే మరి ఏ అంటే ఎంత ఉంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు దీన్ని కంపేర్ చేసుకుంటే ఏ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేకుంటే 1 తీసుకుంటాం కాబట్టి 1 ఎక్స్ క్యూబ్ అనుకుంటాం కాబట్టి ఏ అంటే మనకు 1కు సమానం అనమాట. అదేవిధంగా ఇక్కడ బి ఉంది ఇక్కడ, మరి అక్కడేమని చెప్పండి, ఇక్కడ సో ఇచ్చినటువంటి బహుపదులు బి అంటే మనకు ఏకి సమానం కాబట్టి ఏ రాసుకుంది. అదేవిధంగా ఇక్కడ సిఎక్స్ ఉంది, ఇక్కడేమని చెప్పండి సిఎక్స్ అంటే మనకి ఇక్కడ సి అంటే మనకు బి ఉంది కాబట్టి సి అంటే బి రాసుకోవాలి. అదేవిధంగా
మరి డి అంటే ఎంత ఉంది ఇక్కడ సి ఉంది కాబట్టి డి ఈక్వల్ టు మనకు సికి సమానం అనమాట. మరి ఇచ్చినటువంటి ఘన బహుపదికి ఒక శూన్యం ఎంత చెప్పండి -1 కాబట్టి మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 అనుకుందాం మనము. మరి మనకేం కావాలా మిగతా 2 శూన్యాలు లబ్ధం కావాలి కాబట్టి ఇది తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. అయితే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -d/a ఇక్కడ 3 శూన్యాలు లబ్ధం ఉంది ఇక్కడ. మరి ఆల్ఫా అంటే మనకి ఎంత ఇక్కడ -1 కాబట్టి -1 ఇంటూ సో బీటా గామా ఈక్వల్ ఎంత ఇక్కడ -d అంటే ఎంత ఇక్కడ సికి సమానం కాబట్టి c/a అంటే ఎంత ఇక్కడ 1కి సమానము c/1 అనమాట. నెక్స్ట్ ఎంత ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏమంటే సో బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మనకు సి రావడం జరుగుతుంది. ఇదేం చెప్పండి మనకు 2 శూన్యాల లబ్ధం అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే ఇచ్చినటువంటి పేపర్లో మనకు ఆన్సర్ మనకు సి ఇవ్వలేదు ఇక్కడ. సో వేరే విలువ ఇచ్చినాడు. మరి ఆ వేరే విలువ ఎలా కనుక్కుంటామంటే చూడండి ఇక్కడ మనము మరి దీని ప్రకారం తీసుకున్నాము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇప్పుడు -b/a కాబట్టి మరి ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ మనకు -1 కాబట్టి రాసుకోండి ఇక్కడ -1 ప్లస్ సో బీటా ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ గామా ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి -b/a అంటే -b అంటే ఎంత ఉంది చెప్పండి ఇక్కడ. సో b అంటే a ఉంది కాబట్టి a/, సో a అంటే ఎంత ఉంది ఇక్కడ 1 కాబట్టి 1 అనమాట. సో దీని నుంచి -1 అవతల పోతే +1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -a/1 అంటే ఎంత -aగా రాస్తాం మనము. ఈ 1 అక్కడ పోతే +1 అవుతుంది అనమాట. సో దీని నుంచి మనకు వచ్చింది ఏమంటే సో బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు తిప్పి రాసుకుంటే 1 - c అవుతుంది. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట బీటా ప్లస్ గామా. కానీ మనకేం కావాలా మనకు శూన్యాల లబ్ధం కావాలి కాబట్టి ఈ సూత్రం తీసుకుందాం మనము. ఏముంది ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ ఇక్కడ c/a. మళ్ళీ c అంటే ఇక్కడ ఏముంది చెప్పండి ఇక్కడ b ఉంది కాబట్టి b/e అంటే ఎంత ఇక్కడ 1 కాబట్టి 1 అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఒక శూన్యం ఎంత అయిపోయింది ఇక్కడ ఆల్ఫా ఇక్కడ -1కి సమానం కాబట్టి ఇందులో మనం ఆల్ఫాను కూడా -1 రాస్తే -1 ఇంటూ బీటా ప్లస్ బీటా గామా అలాగే పెట్టేద్దాం మనము ప్లస్ ఇక్కడ గామా అలాగే పెట్టేద్దాం. మళ్ళీ ఆల్ఫా అంటే ఎంత -1 కాబట్టి -1 ఈక్వల్ ఇక్కడ అంటే ఆల్ఫా ఉన్న ప్లస్ -1 రాసిన b/1 అంటే ఏమొస్తుంది b అలాగే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ -1 ఇంటూ బీటా ఎంత -బీటా తర్వాత ఈ ప్లస్ గామా ఇంటూ -1 ఎంత -గామా ఈ పక్కన రాస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇక్కడ బీటా గామా ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో b అనమాట. సో దీని నుంచి మనము మైనస్ కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ బీటా ప్లస్ గామా ఉంటుంది చెప్పండి ఇక్కడ. సో బీటా ప్లస్ గామా ప్లస్ మళ్ళీ ఇక్కడ బీటా గామా ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ బీటా b వస్తుంది ఇక్కడ. మరి మనకు బీటా ప్లస్ గామా ఎంత వచ్చింది ఇక్కడ మనకు 1 - a రావడం జరిగింది. సో బీటా ప్లస్ గామా ఎంత మనకు 1 - a రావడం జరిగింది కాబట్టి నేనేం చేస్తే ఇక్కడ బీటా ప్లస్ గామా ఉన్న ప్లేస్లో సరే ఫస్ట్ ఏం చేద్దాం మనం బీటా ప్లస్ గామా ఏదైతే ఉంటుంది అక్కడ పంపిస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి సో బీటా గామా ఈక్వల్ టు b అలాగే ఉంటుంది. ఇది అవతల పోతే ఏమవుతుంది ప్లస్ బీటా ప్లస్ గామా కావడం జరిగింది ఇక్కడ. మళ్ళీ సో b ప్లస్ బీటా ప్లస్ గామా మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకి 1 - aకి సమానం కాబట్టి ఈ ప్లేస్లో ఏం రావచ్చు మనము 1 - aగా రాయొచ్చు కాబట్టి ఇదేంది ఇది మనకు బీటా గామాకు సమానం బీటా ఇంటూ గామాకు సమానం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సో b ఫస్ట్ -a రాస్తా తర్వాత +1 రాస్తా కాబట్టి సో బీటా ఇంటూ గామా ఏంటంటే b - a + 1 కాబట్టి ఇదనమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి పేపర్లో ఆన్సర్ మనకు సో బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మనకు c/aగా లేదనమాట. అది ఎట్లుంది మనకి బీటా ఇంటూ గామా మనకి cగా లేకుండా మనకి ఏముందంటే బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మనకు b - a + 1 ఉంది కాబట్టి ఈ విధంగా చేసి మనం ఆన్సర్ కనుక్కోవడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు పొలము వైశాల్యం 2000 చదరపు మీటర్లు మరియు దాని చుట్టుకొలత 180 మీటర్లు అయితే దాని యొక్క పొడవు వెడల్పులు ఎంత అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ దీర్ఘ చతురస్రాకారపు పొలము వైశాల్యం అంటే ఇక్కడ మనకు l/b తీసుకుంటాం మనము. సో l/b ఈజ్ ఈక్వల్ ఎంత 2000 అనమాట. ఇక్కడ ఇది l అంటే దీర్ఘ చతురస్రం పొడవు, b అంటే దీర్ఘ చతురస్రం వెడల్పు అనమాట. l/b 2000 మీటర్స్ చదరపు మీటర్లు అనమాట. అదే చుట్టుకొలత అంటే అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా 2 సో l + b అనమాట. ఎంతకు సమానం ఇది మొత్తం ఇది 180కి సమానం కాబట్టి 180 రాస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఎక్కం 2 90లో క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. మరి l + b మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ l + b ఈజ్ మనకు 90 రావడం జరిగింది. సో దీని నుంచి మనం b రాస్తాం మనం b ఈజ్ మనం 90 l ఎక్కడ పోతే -l అనమాట. కాబట్టి b = 90 - l రాస్తుంది ఇక్కడ. నేను దీని సమీకరణం 1 అనుకుంటే నేనేం చేస్తే ఇప్పుడు b ఈజ్ 90 - l నేను ఈ 1వ సమీకరణంలో ప్రతిక్షేపిస్తా అంటే అర్థమైంది ఇక్కడ. సో l/b ఏదైతే ఉంటుందో l/b ఈజ్ ఈక్వల్ ఎంత 2000 కాబట్టి సో దీంట్లో l అలాగే ఉంటుంది ఇక్కడ. b అంటే ఎంత రాసుకోవచ్చు మనం 90 - l రాసుకోవచ్చా 90 - l ఈక్వల్ ఎంత అంటే 2000కి సమానం అవుతుంది ఇక్కడ. తర్వాత l/90 ఏమొస్తుంది చెప్పండి 90l మైనస్ l/l సో l² ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 2000 అనమాట. ఇవన్నీ అవతల పోతే ఏమైతే వాటి గుర్తులు మారుతాయి కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది -l² ఏమవుతుంది +l² అవుతుంది. అది సో l² ఈ +90l అవతల పోతే ఏమవుతుంది -90l అవుతుంది అనమాట. ఆల్రెడీ ముందే ఏముంది ఇక్కడ 2000 కాబట్టి +2000 అనమాట ఈజ్ ఈక్వల్ టు సో 0. ఇప్పుడు ఏమైంది మనకి ఇది ఒక వర్గ సమీకరణంగా మారిందనమాట. వీటికి శూన్యాలు కడతాం మనము ఇంతకుముందు. సరే ఇక్కడ మధ్య విలువ ఏదైతే దాన్ని మనం ఏమనుకుంటాం మనం ఫస్ట్ a + b అనుకుంటాము.
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ -90 అనుకుంటాం. అదేవిధంగా ఈ మొత్తాన్ని ఏమనుకుంటాం మనము, సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 2000 అనుకుంటాం అనమాట. మరి ఏ ఇంటూ బి ఇక్కడ 2000 ఏదైతే ఉంటుందో దీనికి కారణాకాలు కడితే -90 వచ్చే విధంగా వీటి కారణాకాలు కట్టాలి మనము. మరి ఏ ఇంటూ బి మనకు -90 వచ్చే విధంగా కారణాకాలు ఏమొస్తాయి దీనికి అంటే -50 ఇంటూ -40 రాసుకోవచ్చు. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది 50 40 ఎంత చెప్పండి 2000 వస్తుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం, ఏ ఇంటూ బి అంటే మనం -50 ఇంటూ -40గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఏ అంటే ఎంత, ఇప్పుడు ఇక్కడ ఏ అంటే -50 తర్వాత బి అంటే ఎంత కూడా -40 రాసుకుంటే వాటి మొత్తం కూడా మనకి ఎంత అవుతుంది, మళ్ళీ -90కి సమానం అవుతుంది. కాబట్టి సో ఏ ఇంటూ బి ఈక్వల్ 2000 అయితే ఏ ఇంటూ బి ఈక్వల్ టు -50 ఇంటూ -40 రాస్తే ఏ అంటే -50 బి అంటే -40. కాబట్టి మనకు వచ్చినటువంటి ఎల్ విలువ ఏంది ఇక్కడ, ఎల్ ఈజ్ ఈక్వల్ మనకు ఒకటి ఏమో -50 అవుతుంది. సారీ, సో దీని కారణాలు ఏమొస్తాయి, ఎల్ ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదేవిధంగా ఎల్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటామని వీటి కారణాలు కంటే మనము దీని నుంచి సారీ మైనస్ ఇక్కడ ఎల్ -50 తర్వాత ఇక్కడ కూడా ఎల్ -40 అనమాట. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది, పోతే ఏమవుతుంది +50 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ మరి బి అంటే ఎంత వస్తుంది, అప్పుడు బి అంటే మనకి 90 - ఎల్ కాబట్టి బి అంటే 90 - ఎల్ కాబట్టి మరి ఎల్ ఈజ్ ఈక్వల్ 50 అయితే బి ఎంత వస్తుంది అప్పుడు 90 - ఎల్ అంటే ఎంత 50 కాబట్టి 50 తీసేసి మనకి ఎంత వస్తుంది అప్పుడు 40 వస్తుంది. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ 50 అయితే బి ఎంత చెప్పండి 40 వస్తుంది అనమాట. అలా కాకుండా ఎల్ ఈజ్ ఈక్వల్ 40 అయితే ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ మనకు 90 - ఎల్ అంటే 40 కాబట్టి 40 తీసి ఎంత వస్తుంది, మనకి 50 వస్తుంది. కాబట్టి మనకు పొడవు వెడల్పులు ఏమవుతాయంటే, సో పొడవు ఈజ్ ఈక్వల్ టు మనకు 50కి సమానం అవుతుంది. సో వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు మనం 40 తీసుకోవచ్చు మనం. కాబట్టి 50 40 దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th ఏమంటే 2 చతురస్రాల భుజాలు పి సెంటీమీటర్లు మరియు పి + 5 సెంటీమీటర్లు, వాటి వైశాల్యాలు మొత్తం 625 చదరపు మీటర్లు అయితే వాటి భుజాలు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి మొదటి చతురస్రం యొక్క భుజం ఎంత ఉంది, ఇక్కడ పి ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఏదైనా చతురస్రం యొక్క భుజం ఏ అనేది దానికి వైశాల్యం ఎంత, ఒక చతురస్రం యొక్క భుజం ఏ అయితే దానికి వైశాల్యం ఎంత అంటే A² సమానం అనమాట. అంటే భుజం ఇంటూ భుజం అంటే A² వస్తుంది. ఏ అంటే ఇక్కడ వైశాల్యం ఇక్కడ క్యాపిటల్ A = A² అనమాట. ఇది మరి చతురస్రం యొక్క భుజం పి అయితే దాని వైశాల్యం ఏమవుతుంది, P² అవుతుంది అనమాట. అదేవిధంగా మరో చతురస్రం యొక్క భుజం ఎంత P + 5 కాబట్టి దాని యొక్క వైశాల్యం ఎంత P + 5² అవుతుంది అనమాట. ఈ రెండింటి యొక్క వైశాల్యాలు మొత్తం ఎంత సమానం, ఇక్కడ 625 సమానం కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ. మరి మొదటి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత P², అదేవిధంగా రెండో చతురస్రం యొక్క వైశాల్యం ఎంత P + 5² వీటి మొత్తం ఎంత సమానం ఇక్కడ మనకు 625కి సమానం కావడం జరిగింది. సో P² ప్లస్ ఇక్కడ ఇది ఎట్లుంది మనకి A + B² లేకుండా కాబట్టి A² + B² + 2AB కాబట్టి సో లేకుంటే A² + 2AB + B² కాబట్టి A² మీకు ఏమొస్తుంది ఇక్కడ మీకు P² వస్తుంది ప్లస్ 2AB అంటే ఏమొస్తుంది చెప్పండి 2 × A × B 2 × P × 5 2 5 = 10P కాబట్టి మొత్తం 10P వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎంత 5² వస్తుంది. 5² అంటే మనకి ఎంత 25కి సమానం కూడా జరిగింది. కాబట్టి ఈ మొత్తం ఎంత మళ్ళీ మనకు 625కి సమానమైంది. తర్వాత చూడండి ఇక్కడ P² + P² అంటే ఇప్పుడు ఇక్కడ 2P² అవుతుంది అనమాట. సారీ 2P² ప్లస్ ఇక్కడ 10P అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 625 అలాగే పెట్టేద్దాం మనం. లేకుంటే ఇవతలకు వస్తే ఏమవుతుంది -625 అవుతుంది. కాబట్టి +25 - 625 ఏమైతే చెప్పండి ఇప్పుడు మనకు -600 మిగులుతుంది. ఎందుకంటే ఇవతలకు మైనస్ అవుతుంది కాబట్టి -625 + 25 ఎంత -600 మిగులుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా ఇక్కడ ఈ 3 కూడా మనకు 2కు గుణించాలి కాబట్టి అన్నిటికీ 2 కామన్ చేసినప్పుడు లోపల ఏమిటో చెప్పండి P² ప్లస్ 2 5 10 కాబట్టి 5P మైనస్ 2 బయటకు వస్తుంది. లోపల ఏమంటుంది ఇక్కడ 2 దేంతో గుణిస్తే 600 వస్తుంది మనకు 300 కాబట్టి 300 అనమాట. సో ఈక్వల్ ఎంత ఇక్కడ 0 2 అక్కడ పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి 0/something 0 అవుతుంది. అప్పుడు మనకి మిగిలినటువంటి సమీకరణం ఏంటంటే ఇక్కడ P² + 5P - 300 = 0 అనమాట. దీని ఏం చేద్దాం మనము ఇంతకుముందు లెక్కలు కూడా మీకు చెప్పినా నేను. సో దాని ప్రకారమే చేద్దాం మనము. ఒక సమీకరణం ఏమంటే ఇక్కడ మీకు రాసి చూడండి ఇక్కడ x² + A + B × x A + B × x ప్లస్ AB అనేటువంటి బహుపదికి శూన్యాలు ఏమైతే అంటే ఈ ఫామ్లో రాస్తామని x + A × x + B అనమాట. మరి దీంతో దీన్ని కంపేర్ చేసుకుంటాం మనం. కంపేర్ చేస్తే మనకు x² అంటే P² ఉంది ఇక్కడ, A + B అంటే 5 ఉంది ఇక్కడ, x అంటే P ఉంది ఇక్కడ, మరి A × B అంటే మీకు ఎంత చెప్పండి ఇక్కడ -300 అనమాట. కాబట్టి ఇప్పుడు కంపేర్ చేస్తే A + B అంటే 5 కాబట్టి సో A + B = 5గా తీసుకుంటాం మనం. అదేవిధంగా A × B మీకు ఎంత ఉంది ఇక్కడ -300 కాబట్టి సో A × B = -300 అనమాట. మరి 5 వచ్చే విధంగా 300 కారణాలు ఏమొస్తాయి చెప్పండి. A × B అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనము 20 × 15 రాసుకోవచ్చు. 20 × -15 రాసుకోవచ్చు. ఎందుకంటే సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 20 × 15 అంటే 300 వస్తుంది అనమాట. ఇప్పుడు కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఏం చేయాలి, ఎందుకోసం మనకు 15 దీనికి పెట్టినామంటే 20 - 15 చేస్తే మనకు +5 రావాలి ఇక్కడ మనకి. కాబట్టి ఏ పెద్దగా ఉండాలి, B చిన్నగా ఉండాలి. ఎందుకంటే 20 నుంచి 15 పోతే మనకి ఎంత రావాలా +5 రావాలి కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏ అంటే ఎంత మనకు
20కి సమానం, బి అంటే ఎంత అయిపోయింది ఇక్కడ మనకు -15కి సమానం. కాబట్టి శూన్యాలు ఏమైతే x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనము p ప్లస్ ఎక్స్ అంటే ఏ అంటే ఎంత ఇక్కడ మనకు 20 కాబట్టి p ప్లస్ 20 అంటే దీని ప్రకారం అనమాట. తర్వాత p ఇక్కడ b అంటే ఎంత ఇక్కడ -15 కాబట్టి p మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. మరి దీని నుంచి p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 20 అవతల పోతే -20 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమైతే చెప్పండి p ఈజ్ ఈక్వల్ టు -50 అవతల పోతే ఏమవుతుంది +15. కాబట్టి ఇప్పుడు రుణ విలువ తీసుకోం కాబట్టి మనం చతురస్రం భుజానికి p అంటే 15 తీసుకుంటాం మనం. మరి p అంటే ఏంది ఇక్కడ మొదటి చతురస్రం యొక్క భుజం p కాబట్టి p ఈజ్ ఈక్వల్ 15 అనమాట. మరి రెండో చతురస్రం యొక్క భుజం ఎంత చెప్పండి p ప్లస్ 5 కాబట్టి p అంటే 15 కాబట్టి 15 ప్లస్ 5 ఎంత వస్తుంది మనకు 20 వస్తుంది. కాబట్టి మొదటి చతురస్రం భుజం 15 సెంటీమీటర్లు, రెండో చతురస్రం భుజం ఎంత చెప్పండి 20 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత ఐదో క్వశ్చన్ చూద్దాం. ఐదో క్వశ్చన్ ఏముందంటే 1/1 ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ p ప్లస్ 1/1 ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ p ప్లస్ 1/1 ప్లస్ p టు ది p ఏ టు ది పవర్ ఆఫ్ p మైనస్ m ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ p మైనస్ n ఈక్వల్ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ 3 పదాలు మనకు ఉన్నాయి. ఇక్కడ ఒక పదాన్ని ముందు సూక్ష్మీకరిద్దాం, దాని ప్రకారం మిగతా కూడా వచ్చేస్తాయి అనమాట. అయితే ఫస్ట్ పదం తీసుకుందాం మనం. ఫస్ట్ ఏముంది ఇక్కడ 1/1 ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ p ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ అయితే చూడండి దీన్ని ఏం చేస్తామంటే మనము ఇక్కడ మనకి హారంలో ఏదైతే విలువ ఉంటుందో ఇక్కడ మనకు మైనస్ విలువలు ఏవైతే ఉన్నాయో, సో ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ n ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ p ఏవైతే ఉన్నాయో ఆ రెండు పదాలు వచ్చే విధంగా మనము విలువను గుణించి భాగిద్దాం. అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ మనకి మైనస్ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు విలువలు ప్లస్గా తీసుకొని ఏ ఘాతంగా తీసుకొని దాని చేత గుణించి భాగిస్తాం మనము. ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p తీసుకుంటాం మనం. అంటే ఇక్కడ మైనస్ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మనం కలిపి ఏకు ఘాతంగా తీసుకుంటాం. దాంతో ఏం చేయాలి మనము ఈ లవాన్ని హారాన్ని గుణించాలన్నమాట. ఇక్కడ పైన ఆల్రెడీ రాసిన ఇక్కడ 1 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p అదే వస్తుంది అనమాట. హారాన్ని కూడా గుణించాలి కాబట్టి ఏ టు ది పవర్ ఆఫ్ దీంతో గుణించాలి మనం ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p ఇంటూ ఏమంటే చెప్పండి ఇక్కడ ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ 1 ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ p అలాగే ఉంటుంది అనమాట. ఇది అంటే ఏం చేస్తాను నేను సో దీని చేత గుణించి పోయిన క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ ఇదే వస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం తర్వాత సూక్ష్మీకరిస్తే ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p బై దీని చేత ఏం చేయాలి మనం మొత్తం 1 2 3 పదాలు గుణించాలి. ఫస్ట్ 1 గుణిస్తే ఏమొస్తుంది ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p ఇంటూ 1 ఎంత వస్తుంది చెప్పండి ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p అలాగే వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఇది ఉంది అది దీంతో గుణిస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇది రాద్దాం మనము. ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n ఇంటూ ఎంత చెప్పండి ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p అనమాట. నెక్స్ట్ ప్లస్ ఇంకో పదం ఎంత ఉంది ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ p ఇంటూ ఎంత చెప్పండి ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ సో ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p బై ఇక్కడ ఇది మాత్రం అట్లే అవుతుంది. ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ భూములు సమానం అంటే ఏం చేస్తాం మనం మనకు సూత్రం ఉంటుంది ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n అంటే రాస్తాం మనం ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n రాస్తాం కాబట్టి రెండు కల్పాల భూములు సమానం ఉంటాయి. కాబట్టి ఈ రెండు పూర్తి ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ మైనస్ n ప్లస్ n రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుంది మనకు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ p ఉంటుంది ఇక్కడ m ప్లస్ p. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ మైనస్ p ప్లస్ p రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది అప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. సో మొదటి సమీకరణం ఈ విధంగా మారిందనమాట. సో మిగతావి కూడా మనకి ఏమైతే చెప్పిన తర్వాత ఇదే విధంగా మారుతాయి అనమాట. అంటే సో ఇక్కడ ఏవైతే మైనస్ ఉంటాయో ఆ విలువలు ప్లస్గా మారుతాయి అనమాట. సో దీంట్లో ప్రతిక్షేపిస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p బై ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n m ప్లస్ p తర్వాత ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ సో ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n ఉంటే ఏమైంది మనకి అది m ప్లస్ nగా మారింది. అదేవిధంగా m మైనస్ p ఉంటే ఏమని చెప్పండి అది m ప్లస్ pగా ఇక్కడ చూడండి ఇక్కడ m మైనస్ p ఉంటే ఏమని చెప్పండి అది m ప్లస్ pగా మారింది. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ మనకు ఏవైతే మైనస్ ఉంటే ఆ మైనస్ విలువలు మొత్తం కూడా ఇక్కడ ప్లస్గా ఏ టు ది పవర్ ఆఫ్ ఆ మైనస్ విలువలు మొత్తంగా మారడం జరిగింది. కాబట్టి ఇదనమాట ఇది. మరి ఇక్కడ చూడండి ఇలా ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు మనము మీరు కొద్దిగా గుర్తుపెట్టుకొని చేయండి. అది నేను ఇక్కడ చేస్తా చూడండి ఇక్కడ రాస్తూ చూడండి. ఇక్కడ ఏం చేస్తాం మనం మైనస్ ఉన్న విలువలు చేసిన ప్లస్గా ఈ రెండు కూడి ఏ ఘాతంగా రాసినాం కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మనం ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p బై ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఫస్ట్ కూడా అదే వస్తుంది అనమాట ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ p ప్లస్ నెక్స్ట్ ఏం చెప్పండి ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n అనేది ఏమవుతుంది అది m ప్లస్ nగా మారుతుంది. అదేవిధంగా ప్లస్ ఎంత ఏ టు ది పవర్ ఆఫ్ ఇది కూడా m ప్లస్ pగా మారింది. ప్లస్ ఇది కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే మైనస్ ఉంటే ఏం చేస్తుందని కూడా మనము ఘాతంగా ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ pగా రాస్తాము. ఇదే విలువ ఫస్ట్ వస్తుంది ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ p. తర్వాత ఇక్కడ కూడా ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ mగా మారుతుంది. అదేవిధంగా ప్లస్ అయితే ఏ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ pగా మారుతుంది. ఈ రెండు కూడా
ప్లస్ ఇది కూడా ఏమవుతుంది అప్పుడు ఇక్కడ మైనస్ mn ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది చెప్పండి అది కూడా. సో a to the power of m plus n బై ఫస్ట్ పదం ఏముంటుంది a to the power of m plus n ప్లస్ a to the power of ఈ రెండు ప్లస్ అయితే ఇక్కడ p ప్లస్ m ప్లస్ a to the power of p ప్లస్ n ఇది కూడా. ఇక్కడ చూడండి ఇక్కడ అన్నిటికీ కూడా హారాలు సమానం ఉంటాయి. సరే పదాలు అక్కడిక్కడ ఉంటాయి కానీ అన్నీ కూడా సమానం ఉంటాయి కాబట్టి మనకు హారం ఇప్పుడు ఏమొస్తుందంటే అన్నిటికీ కూడా ఒకటే హారం వస్తుంది. ఆ హారం ఏంటంటే సో a to the power of n plus p ప్లస్ a to the power of m plus n ప్లస్ a to the power of m plus p గా మారుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏముంది ఇక్కడ a to the power of n plus p ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ తర్వాత a to the power of m plus n ఇక్కడ ఉంది ఇక్కడ సరే ఇది ఉంది ఇక్కడ తర్వాత a to the power of m plus n ఇక్కడ ఉంది కదా. కాబట్టి ఈ మూడు కూడా కలపాలి మన హారాలు సమానం అంటే ఒకటే హారం రాసి లవాలని కూడా కలపాలి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి a to the power of n plus p ప్లస్ a to the power of m plus p తర్వాత a to the power of సో m plus n రెండు సేమ్ ఉన్నాయి ఇక్కడ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది క్యాన్సిల్ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1 వస్తుంది. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. మరోసారి ప్రాక్టీస్ చేసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనము. సరే దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా ప్రాబ్లమ్స్ ఏమిటంటే మిగతా వీడియో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.